బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 19వ తేదీ మనకు తెలుగు సంవత్సరాలలో పరాభవనామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరి పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఈ సంవత్సరం రాజు గురువు, ఎప్పుడైతే గురువు రాజుగా ఉంటాడో బ్రాహ్మణులు కర్మాసక్తులై ధర్మ మార్గాన వేద పఠనాన్ని చేస్తూ మరి దేశ సుభిక్షం కోసం తోడ్పడుతూ ఉంటారు. రాజులు తర్వాత ముఖ్యంగా నీతివేత్తలు అందరూ కూడా సరైనటువంటి స్థితిలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ సుభిక్షంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక మంత్రి కుజుడు కాబట్టి ఎప్పుడైతే మంత్రి కుజుడు ఉంటాడో కొంత అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ముఖ్యంగా అగ్నిచే పట్టణ గ్రామ వనాలు కొంతవరకు దహనం కావడం, తర్వాత ప్రపంచ దేశాలలో యుద్ధ భయం కూడా కొంత కనబడుతూ ఉంది. సేనాధిపతి చంద్రుడు కాబట్టి అధిక వర్షం ఉంటుంది. తర్వాత ధాన్యాధిపతి బుధుడు కాబట్టి మధ్యమ వర్షాలు పడడం, తర్వాత గాలితో కూడుకున్నటువంటి వర్షాలు పడే అవకాశాలు మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. తదుపరి అర్ఘ్యాధిపతి చంద్రుడు. అర్ఘ్యాధిపతి చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో పంటలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి, వస్తువులకు కొంత ధరలు పెరగడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మేఘాధిపతి చంద్రుడు దేశములందు అనేకమైనటువంటి రకాల ధాన్యాలు ఫలించడం, గోమాతలు రక్షించబడడం మరి మేఘాధిపతి చంద్రుని ద్వారా గమనించవచ్చు. రసాధిపతి శని కాబట్టి నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు వస్తువులు అంటే రసజాతరకు సంబంధించినటువంటి వస్తువులు కొంత పెరగడం తగ్గడం అనేది ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ విషయం. నీరసాధిపతి గురువు కాబట్టి రత్నాలు, బంగారము, ధాన్యము, దూది, తర్వాత తోళ్ళు ఇటువంటి వాటికి ధరలు కొంత ఎక్కువగా పెరిగే అవకాశం మనకు కనబడుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం పరిపాలించే రాజులలో నవనాయకులలో 7 గ్రహాలు కూడా విశేషమైనటువంటి పరిపాలనను అందిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం చాలా వైభవంగా ఇతర దేశాలలో పేరు సంపాదించుకుంటుంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు వాస్తుకర్తరి విషయాన్ని చూసినప్పుడు మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ దాకా వాస్తుకర్తరి ఉంది కాబట్టి గృహప్రవేశాలు ముఖ్యంగా కలపకు సంబంధించినటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. తర్వాత ఈ సంవత్సరం జూలై 15వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ దాకా మరి మౌఢ్య నిర్ణయం అంటే ఇక్కడ మనకు మౌఢ్యమే ఉంటుంది, దీన్నే గురుమౌఢ్యం అంటారు. ఈ గురుమౌఢ్యం ఉన్నటువంటి రోజులలో శుభకార్యాలు చేయడం జరగదు. తదుపరి శుక్రమౌఢ్యమాన్ని గమనించినప్పుడు 19వ తేదీ అంటే అక్టోబర్ 19 నుండి అక్టోబర్ 29వ తేదీ దాకా
సుమారు ఒక 20 రోజులు శుక్రమౌఢ్యమి కూడా ఉంటూ ఉంది. ఈ శుక్రమౌఢ్యమిలో కూడా శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉండదు. తర్వాత ఈ సంవత్సరం జూన్ 2వ తేదీన యమునా నదికి పుష్కర ప్రారంభం. జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ దాకా యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు దేశ రాజకీయాలలో కానివ్వండి కొంత అస్థిర పరిపాలన అనేది కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఈతి బాధలు కూడా కొంత తప్పేటట్టు లేవు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు మాతృదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. తర్వాత గ్రహస్థితిని చూసినప్పుడు విదేశీ మాదక ద్రవ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా ప్రసిద్ధి చెందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మరి ఈ సంవత్సరం గమనించినప్పుడు ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా పార్టీల పరంగా చూసినప్పుడు ఏ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి బీజేపీకి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా మనకు పరాభవనామ సంవత్సరంలో కనబడుతూ ఉంది. మరి పరాభవనామ సంవత్సరంలో కూడా సంక్రాంతి పండుగ 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రమణం సంభవిస్తూ ఉంది. ఈ విధంగా చూసినప్పుడు పరాభవనామ సంవత్సరం దాదాపు కొంతవరకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రకృతి విలయతాండవం చేయకుండా కొన్ని వైరస్లు ఉత్పత్తి కాకుండా ప్రతి ఒక్కరు కూడా లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేయడం తప్పనిసరిగా చెప్పవచ్చు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి ఫలితాలను చూసినప్పుడు మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలతో మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. కొంతవరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాజపూజ్యం 1 అయితే అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క గమనాన్ని గమనించినప్పుడు మొదటి 3 మాసాలు వీరికి 6వ స్థానంలో గురుగ్రహం కొంతవరకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి 3 మాసాలు 7వ మాసంలో అంటే 7వ స్థానంలో గురువు ఉంటాడు. వైభవంగా ఉంటుంది, భోగభాగ్యాలు విజయప్రాప్తి కలుగుతూ ఉంటుంది. తదుపరి మళ్ళా 8వ స్థానానికి వచ్చేసరికి కొంత రోగ భయం అనేది వీరికి కనబడుతూ ఉంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చివరి 3 మాసాలు 7వ స్థానం అంటే సుమారుగా మకర రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో 6 మాసాలు చాలా అనుకూలంగా ఉంది. తర్వాత శనిగ్రహం చూసినప్పుడు కూడా చాలా బాగా ఉంది. మకర రాశి వారికి శని అనుకూల్యత వల్లే వారు ముందుకు పోతూ ఉన్నారు. 3వ స్థానంలో ఉంది, అనుకూలంగా ఉంది. తదుపరి రాహువు కేతువు చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే వీరిపైన ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి నాయకులకు విపరీతమైనటువంటి దృష్టి దోషం అనేది కనబడుతూ ఉంది. రాహువు కేతులు కూడా అనుకూలంగా లేరు వీరికి. మరి ఈ పరాభవనామ సంవత్సరంలో విద్యార్థులకు 6 మాసాలు అనుకూలంగా కనబడుతూ ఉంది. తర్వాత ఈ 6 మాసాలలో కొంతమంది విద్యార్థులు స్టేట్ ర్యాంకులు పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది. తర్వాత ముఖ్యంగా నిరుద్యోగులకు ఆశావహ కాలంగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారులకు ధన ఆదాయం బాగా ఉంటుంది. తర్వాత మరి ముఖ్యంగా వ్యవసాయదారులకు క్షేత్రాభివృద్ధి కలిగి చక్కని పంటలు అంటే అవకాశం ఉంది. తర్వాత కవులు, కళాకారులు సత్కార్యాలు పొందే అవకాశం, సంఘంలో సమాజంలో మంచి గౌరవాన్ని పొందే అవకాశం కనబడుతూ ఉన్నది.
సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి తక్కువ బడ్జెట్తో ప్రారంభించినటువంటి సినిమాలు చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే వీరికి ముఖ్యంగా మరి వీరు గ్రహస్థితి సరిగా లేనప్పుడు ముఖ్యంగా వీరికి ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం, తర్వాత ఏ గ్రహమైతే బాగాలేదో దానికి సంబంధించినటువంటి జప తపాదులు చేయిస్తూ, మనకు ముఖ్యంగా శ్రీరామనవమి రోజున మకర రాశిలో ఉన్నటువంటి వారు అన్నదాన కార్యక్రమంలో మీ వంతు సహాయ సహకారాలు అందించండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ఓం తత్సత్.